ముందుగా పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అనంతపూర్ అర్బన్లో వడ్డే ఓబన్న విగ్రహ స్థల సేకరణ విగ్రహావిష్కరణ కోసము అందరము కలిసికట్టుగా ఏకతాటిపైన ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు వడ్డే ఓబన్న జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి వడ్డే ఓబన్న జేఏసీ కమిటీ చైర్మన్గా మల్లెల జయరాము, వైస్ చైర్మన్గా దేవర్ల మురళి, సెక్రటరీగా వడ్డే గోపాల్, జాయింట్ సెక్రటరీగా కుంచె వెంకటేష్, అడిషనల్ జాయింట్ సెక్రటరీగా సిమెంట్ పోలన్న, దళవాయి వెంకటనారాయణ, మరియు ఎగ్జిక్యూటివ్ నెంబర్లో చెప్తాలి అన్నీ ఉండాలి, అన్నీ ఇస్తాలేము. రామకృష్ణ చియేడు, సంజీవ్ రాయుడు, సంజీపురం రామంజీ, శంకరు, హనుమన్న, చంద్రబాబు నాయుడు కొట్టాలు వెంకటరాముడు, వడ్డే సరళ, మందుల నారాయణ, లోకనాథ్, వెంకటాద్రి, కుల్లాయప్ప, రవీంద్ర, గంగన్న, వడ్డే శంకర, కుంచెపు సూరి, లాయర్ మూర్తి, ఆత్మకూరు వెంకటేశ్, కుంచెపు వెంకటేశ్లు, ధర్మవరం, పల్లెపు సూర్యప్రకాష్, వీళ్ళందరినీ కూడా ఇంకా కొద్ది మందిని దాదాపు ఒక 30 మంది వరకు కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఉద్దేశం ఏమిటంటే ప్రతిరోజు 1 గంట 2 గంటల సేపు టైం కేటాయించి ఈ మేము చేసే కార్యక్రమానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించడానికి, మాతో తోడ్పడాలనడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాము. ఈ అందరం కలిసి ఈరోజు ఏకదాటిగా ఒకే నినాదంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం ఉంది. వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ వడ్డే ఓబన్న విగ్రహం కోసము రేపటి నుంచి కంకణం కట్టుకొని సముష్టిగా కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. మరి వీటి గురించి మల్లెల జయరాము కమిటీ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, స్వాతంత్ర సమర యోధుడు మన వడ్డర ఓబన్న గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలు మన వడ్డర సంఘాలంతా భారీగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి హెడ్ క్వార్టర్లో ఇంతవరకు మేమే జాప్యం చేశాం. ఇప్పుడు వచ్చే జనవరి 11 తేదీ నాటికి ముందుగా విగ్రహాలను స్థలమును కేటాయించుకొని అనంతపూర్లో మంచి చోటు ఏర్పాటు చేసుకుని అదే ఒక మన ఎమ్మెల్యే గారు, తర్వాత కమిషనర్ గారు, తర్వాత కలెక్టరు, మిగతా అధికారులతో కూడా కలిసి మేము భూసేకరణ చేయించుకొని ముందుకెళ్తామని విగ్రహావిష్కరణకి అందరూ సహకరించి ఆఫీసర్లు కూడా నమస్కరిస్తున్నా. ఎందుకంటే స్వాతంత్ర సమర యోధుడు, ఆయన ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ తరఫున ఆయనకు ఉత్సవం జరగడానికి కృషి చేస్తుంది కాబట్టి, ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మాకు కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాం. మన ఓటర్లంతా, కులస్తులంతా వేరే వాళ్ళు దయచేసి వేరే వాళ్ళతో వసూలు చేయొద్దండి. మన కులస్తులే 100 రూపాయల నుంచి మీరు ఎంత ఇచ్చినా కూడా ఆయనకు ఒక విగ్రహానికి ఏర్పాటు చేసి మన కులస్తులంతా మనకు దేవుడిగా ఆయన్ని ప్రతిష్ఠించుకున్నామని అనంతపూర్లో అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు కూడా నాయకులు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా అందరూ కలిసి వడ్డీ ఓబన్న వడ్డర ముద్దు బిడ్డ ఆయన విగ్రహంని అనంతపురం నడిబొడ్లో స్థాపించుకోవడానికి, నిర్మాణం చేసుకోవడానికి అందరూ కూడా చర్చించి ఏకాభిప్రాయంతో చైర్మన్ని, కో చైర్మన్ కూడా ఎన్నిక చేసుకొని ఈసీ నెంబర్లు కానీ అందరూ కూడా ఈ కమ్యూనిటీ ప్రతిష్టంగా ముందుకు పోయి ఆయన విగ్రహం ప్రతిష్టని అంతా కలిసి ఈయన రీతిలో పక్క రాష్ట్రాలకు కూడా భిన్నంగా
చేయాలనే ఆలోచనతో అందరూ కూడా పెద్దలంతా కూడా ఏక తీర్మానంతో జాయింట్ యాక్షన్ కమిటీని మరి తీర్మానం చేసి ఈరోజు మీడియా ముందుకు వచ్చాం. ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నాం, అనంతపురం జిల్లా అంటేనే ఉద్యమాలకు పురుటిగడ్డ. వడ్డర్లో ఇక్కడి నుంచి అనేక రకాలుగా రాజకీయంగా ప్రాధాన్యత కలిగిందంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది అనంతపురం జిల్లాలో మొదలు పెడితేనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వడ్డర్లు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఈరోజు పదవులలో ఉన్నారనేది కూడా తెలియజేస్తున్నాం. ఈ వడ్డీ ఓబన్న విగ్రహాన్ని మన ఇంత ముందుగా కొంతమంది పెద్దలు చెప్పినాడుగా, మనం ఒక రాజకీయ నాయకుల దగ్గర ఎవరి ఇక్కడికి అవసరం లేదు. ఈరోజు మనం ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నాం, ఎంపీలు కావాలన్నాం, అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ మేయర్ కావాలన్నప్పటికీ మనం కానీ ఈరోజు ఏ రాజకీయ నాయకుల దగ్గరికి పోతే వీళ్ళు కోట్లు ఉన్నాయి, మేము పోటీ చేస్తున్నాం, మరి ఈరోజు మా దగ్గరికి విగ్రహానికి 10,000కి 5,000కి వస్తారని వడ్డర జాతికి ఆ యొక్క మచ్చ రాకూడదని అందరూ ఏక నిర్ణయంతో మనమే ఎంతైనా కానీ అది 10 లక్షలు అవుతుందా, 15 లక్షలు అవుతుందా, 20 లక్షలు అవుతుందా కానీ మనమే తల కొంచెం వేసుకొని వడ్డీ ఓపెన్ విగ్రహాన్ని నవంబర్లోనే మంచి స్థలం చూసి ఏర్పాటు చేస్తామని కూడా అందరూ కూడా ముందుకు వచ్చిన వాళ్ళకంతా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి తదుపరి కార్యాచరణ మరి మీకు కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం. ఈరోజు అందరూ కూడా ఇక్కడ కాకపోతే చైర్మన్ వైస్ చైర్మన్ అలా ఉండాల్సిందే కానీ అందరూ సమానమే, అందరూ లీడర్లే, కులస్తులంతా ఒకటే, ఎవరు నాయకుడు అనేది కాదు, అంత మనమే. కాకపోతే ఏదో ఉండాలా, అకౌంట్కి ఉండాలా, ఏదో ఒక కమిటీ నాయకుడు అనే దాన్ని బట్టి తప్ప ఏది ఏమి లేదు, అంతా ఒకటే. ఈరోజు అందరూ ఒక ఏది ముందు వచ్చిన దానికి కూడా ప్రత్యేకంగా మీడియా ద్వారా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కలిసి ఉంటే కలదు సుఖం, ఏదైనా కలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ఏదైనా కానీ అనుకునింది చరిత్ర సృష్టించి చరిత్ర తిరగరాస్తామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ అందరూ కూడా ప్రత్యేకంగా మీరు ఈ యొక్క కమిటీకి అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయం చేసిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మీడియా సోదరులకు కూడా, ఎందుకంటే మీకు మొట్టమొదటికి మీకే ధన్యవాదాలు తెలియజేయాల. 4 గోళ్లలో తెలిసేది ప్రపంచం తెలియజేసేది మీరు కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి గోపాల్ గారిగా ప్రత్యేకంగా పాపం కష్టపడి ఈ 2-3 మీటింగ్లకు కూడా అందరికి ఫోన్ చేసి అందరికీ ఇక్కడికి పిలిపించి యొక్క కమిటీకి పురుడు పోసిన వ్యక్తి గోపాల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఎవరైనా మనం మంచి చేసేప్పుడు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత మనం ఎన్నున్నది కాబట్టి మరి యొక్క సూరి సంజయ్ పునరామాయణానికి సంజయ్ రాయుడికి